హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈరోజు అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరీదేవి అవతారము. ఈరోజు వీడియోలో నేను సాంబ్రాణి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి పనులు చేసుకున్నానో కూడా చూపిస్తానండి. నిన్న నైటే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే బాక్స్ వండొద్దని చెప్పేసి మా ఆయన అన్నారనమాట. అలాగే మా ఇంటి దగ్గరలో అమ్మవారిని పెట్టారనమాట. అక్కడ అన్న సంతర్పణ, అందుకని వంట పని కూడా లేదు. అందుకని చెప్పేసి నేను సాంబ్రాణి అది రెడీ చేసేసుకుందాము అని చెప్పేసి పెట్టుకున్నానండి ఈరోజు పనులు. మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదండి. మా వారికి ఆఫీస్ లేట్ అయిపోతుందని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి తిరుపతి ప్రసాదం అయితే పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట. మా వారి మెడలో కరంగలి మాల చూసారు కదండి, అది నిన్నైతే ఎమరాల్డ్ స్వీట్స్ ఉంటుంది కదండి, ఆ షాప్ దగ్గర నుండి అయితే కొనుక్కొచ్చారు. 900 అంట. అందుకని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇవ్వమంటే నేను అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చానండి. ఇంతకీ విషయం ఏంటంటే, మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, తులసం దగ్గర పూజ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన తిరుపతి వెళ్ళారంటండి. అందుకని మా ఫ్రెండ్ నాకు తిరుపతి లడ్డు అయితే పంపించిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కరెక్ట్గా ఈరోజు నేను నవరాత్రులు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మొన్నటి వరకు నాకు కాలేదు, అందుకని చెప్పేసి చేసుకోలేదండి. తిరుపతి లడ్డు వచ్చింది కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టుకున్నాను. తిరుపతి లడ్డు పెట్టుకుని మా ఆయనకి కొంచెం ప్రసాదం పెట్టేసి అయితే ఆఫీస్కి అయితే పంపించేస్తానండి. తర్వాత ఇలాగ నాకు పూజ సకంలోనే మా ఆయనకి పంపించానని చెప్పాను కదా, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనేసి. చూసుకునేసరికి సాంబ్రాణి కొద్దిగా తక్కువ ఉందండి. అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం కదా, గబగబా వెళ్ళి నేను సాంబ్రాణి ఊరు నుంచి తెచ్చుకుంటానండి. రాళ్ళలా ఉంటుంది కదా, అదైతే నేను గబగబా కొద్దిగా పౌడర్ అయితే చేసుకుని అమ్మవారికి ధూపం ఇచ్చుకున్నాను సాంబ్రాణితోటి. అలాగే ఇల్లంతా పూర్తిగా ఇలా సాంబ్రాణి అయితే వేసుకున్నానండి. ఇదైతే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనము వారంలో 2-3 సార్లు ఇంట్లో అయితే కనుక సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. నేనైతే అనుభవంతో చెప్తున్నాను. ఇంట్లో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అలానే మనకి పాజిటివ్ వైబ్స్ అనేది ఏంటంటే, మన మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది మీ ఇంటికి వస్తే అని కూడా చెప్తారనమాట. మీరు కూడా ఇలా సాంబ్రాణి వేసుకోండి. నేను చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో చూపించాను, మల్లెపూలు పూసాయని చెప్పాను కదా, ఇవి ఇక్కడైతే కాడామల్లిలు అంటారండి. ఇవి కట్టేసి అమ్మవారికి కొద్దిగానే ఉన్నాయన్నమాట. అందుకని పల్చగా అమ్మవారికి మాల కింద కట్టి వేసాను అనమాట. చాలా అందంగా ఉన్నారు కదండి అమ్మవారు. తర్వాత అయితే కనుక నేను సాంబ్రాణి రాడు అక్కడ కనిపిస్తుంది కదండి పక్కన, సాంబ్రాణి రాడు సగం అయితే నాకు కావాల్సినంత అయితే పౌడర్లా చేసేసుకున్నానండి. ఒరిజినల్ సాంబ్రాణి అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది రాడనమాట. అలా వస్తుంది సాంబ్రాణి రాడు. అలానే ఇందులో గుగ్గిలం కూడా ఉంటుందండి. అది మెత్తగా ఉంటుంది, అంటే గుల్లగా ఉంటుందన్నమాట, మెత్తగా కాదు. అది కొంచెం గంధం కలర్లో ఉంటుంది. అదైతే అయిపోయిందండి. నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. అదిగో చూసారు కదా, ఇదే అనమాట. నేను ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను. అదే ఇక్కడ దొరుకుతాయి కదండి సాంబ్రాణి పౌడర్ ప్యాకెట్లోనే, అది కానీ ఇంకా సాంబ్రాణి కోన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. నాకైతే అవి తెచ్చుకున్నప్పుడు నాకు అంత బాగా అనిపించలేదు. ఊరు నుంచి అంటే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా అవి రాడు తెచ్చుకుని సాంబ్రాణి రాడు పౌడర్ చేసి అయితే వేసుకుంటానండి. చూడండి, మా ఇంటి దగ్గర అయితే పిల్లలు పెట్టింది మాకు